శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. నగ్నంగా స్నానం చేసే ప్రతి స్త్రీ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి. ధనం నిలబడడం లేదా? స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు ఎవరైతే మహిళలు నగ్నంగా స్నానం చేస్తారో వారికోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులు అందరూ కూడా గంగానదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ వెళుతూ ఉన్నారు. మీరు ఈ కథను వింటున్నట్లయితే పూర్తిగా వినండి. ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడు కూడా పనికిరాదు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగానదిలో స్నానం చేసి హరహర గంగే అంటూ వెళుతూ ఉన్నారు. అందరూ కూడా దుఃఖంలోనూ బాధలోనూ ఉన్నారు. అప్పుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఈ విధంగా పార్వతీదేవి అడిగింది. పరమేశ్వరా, గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయని అంటారు కదా. మరి వీళ్ల పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు స్వామి? గంగానదిలో అంత శక్తి లేదా అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, పార్వతీ, గంగానదిలో ఇప్పటికి కూడా ఆ శక్తి అనేది ఉంది. కాని ఈ మనుషులు అందరూ పాపనాశిని గంగానదిలో స్నానమే చేయలేదు. ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు. పార్వతీదేవి ఆశ్చర్యంతో శివుణ్ణి అడుగుతుంది. ఏంటి, స్నానమే చేయలేదా? అదేంటి స్వామి, గంగానదిలో స్నానం చేసేకదా అందరూ వెళుతున్నారు. ఇంకా వారి ఒంటిమీద తడికూడా ఆరలేదు. అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, వీళ్లు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే. నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను విను. మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తూ ఉంది. 4 వైపులా వర్షం నీటితో మునిగిపోయి ఉంది. చాలా గుంతలు పడి ఉన్నాయి. పరమేశ్వరుడు లీలతో ఒక వృద్ధుడు రూపాన్ని ధారణ చేశారు. పరమేశ్వరుడు కావాలనే వెళ్లి ఒక గోతిలో పడిపోయారు. పరమేశ్వరుడు గోతిలో పడిపోయి ఉన్నారు. పక్కనే మనుషులు వెళుతూ ఉన్నారు. అయ్యో, ఒక మనిషి గోతిలో పడిపోయాడని కనీసం తీయడానికి కూడా ఎవ్వరూ రావడం లేదని అరవమని పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి చెప్పి ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూర్చోబెట్టారు. నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు, వృద్ధుడైన నా భర్త ఈ గోతిలో పడిపోయారు. ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తని బయటకు తీయండి. అసహాయతలో ఉన్నాను, దయచేసి సహాయం చేయండని అడుగు. ఎవరైనా నన్ను బయటకు తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి చెప్పు, నా భర్త ఎప్పుడు కూడా ఎటువంటి పాపాలు కూడా చేయలేదు. నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు. అటువంటివారే నా భర్త మీద చేయి వేయాలని అలా చెప్పమని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు. ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మం అయిపోతారని చెప్పమంటాడు. పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చుని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలోకి వెళ్లేవారికి వచ్చేవారికి ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలను అందరికీ చెబుతూ ఉంది. గంగానదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు. సుందరమైన స్త్రీ అక్కడే కూర్చుని ఉండడం చూసి చాలామంది మనసులో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. అయితే పార్వతీదేవితో చాలామంది ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఆ ముసలివాణ్ణి చనిపోనివ్వు. ఎందుకు ఆ ముసలివాడికోసం ఏడుస్తూ ఉన్నావు? ఇంతలో ఒక పుణ్యాత్ముడు, దయ కలిగినవాడు ఒక మనిషి అక్కడకు వచ్చాడు. ఏమిటి, మీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు. అవును అని చెప్పేసరికి తర్వాత పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, నేను ఇప్పుడే కదా గంగానదిలో స్నానం చేసి వచ్చాను. అయినా నాకెందుకులే, నేను భస్మం అయిపోతానేమో అనుకుని ఆ వ్యక్తి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వచ్చినవారు ఎక్కడ భస్మం అయిపోతామో అని భయపడి వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు కూడా ఆ ముసలి వ్యక్తిని పట్టుకునే సాహసం చేయలేదు. గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సాయంత్రం అయిపోతుంది. పరమేశ్వరుడు అంటున్నాడు, చూసావా పార్వతీదేవి, ఎవరైనా స్వచ్ఛమైన మనస్తో గంగానదిలో స్నానం చేయడానికి వచ్చారా? కొంతసేపటి తర్వాత ఒక యువకుడు గంగానదిలో నుండి హరహర గంగే అంటూ వస్తున్నాడు. పార్వతీదేవి ఆ యువకుడికి కూడా విషయాన్ని చెప్పింది. ఆ యువకుడు హృదయం కరుణతో నిండిపోయింది. ఆ యువకుడు పరమేశ్వరుణ్ణి తీయడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు పార్వతీదేవి ఆపి చెబుతుంది, నువ్వు ఎటువంటి పాపాలను కూడా చేయకుండా ఉన్నట్లయితే నా భర్తను తాకు.
లేదంటే నా భర్తని తాకగానే నువ్వు భస్మం అయిపోతావు అని ఆ యువకుడికి చెబుతుంది. ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సంకోచం లేకుండా దృఢనిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు, అమ్మ నేను నిష్పాపాత్ముడను. ఆ విషయంలో మీకు సందేహము ఎందుకు, మీరే చూశారు కదా. ఇప్పుడే నేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను. గంగానదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరిపైన కూడా పాపాలు ఉండవు కదా అని చెబుతూ ఆ వ్యక్తి పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగాడు. పార్వతి పరమేశ్వరులు పుణ్యాత్ముడిగా భావించి ఇక ఆ ఇద్దరూ కూడా అసలైన రూపాన్ని ఆ యువకుడికి దర్శనమిచ్చి అంతర్ధ్యానం అయ్యారు. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతీ, అంతమంది జనంలో ఒక వ్యక్తి మాత్రమే గంగానదిలో స్నానం చేశాడు. ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ, విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు. దానివల్ల గంగాస్నానం వ్యర్థమవుతుంది. భక్తిశ్రద్ధలతో స్నానం చేయటం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి. తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు, నేను నీకు ఇప్పుడు 10 మాటలను చెబుతాను. ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ 10 విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లోనికి అపారమైన ధనసంపదలు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు అనేవి జరగవు. వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ 10 విషయాల గురించి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది. దాని తర్వాత ఆ పరమశివుడు ఆ 10 విషయాలను చెప్పడం ప్రారంభించారు. పార్వతీదేవి చాలా శ్రద్ధతో విషయాలను వింటూ ఉంది. ఈ 10 విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి. ఈ 10 విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెబుతాను. ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో చాలా మహత్పూర్వమైనది. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడు. స్నానం చేయటం వలన శరీరము నిరోగిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వలన ముఖంలో కాంతి, శరీర ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలనైతే పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై కూడా తప్పకుండా ధ్యాస పెట్టాలి. మనం ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాము. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెబుతూ ఉన్నాడు. 1 స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతని పొందుతారు. అందువలన ఉదయాన్నే స్నానం చేయాలి. 2 శాస్త్రాలలో చెప్పబడింది. స్నానం చేయడం వలనే ఈ 10 సద్గుణాలు కూడా లభిస్తాయి. అవి రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుష్షు, ఆరోగ్యం, మేధాశక్తి, లక్ష్మి, ధనం, శ్రేయస్సు, గౌరవం. ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజూ స్నానం చేయాలి. 3 ఉదయాన్నే స్నానం చేయడం వలన పాపాలన్నీ నశిస్తాయి. ఇంకా పుణ్యం కూడా లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది. 4 ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులనేవి పుష్కలంగా ఉంటాయి. అందువలనే ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలి. 5 ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడవు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయడం అనేది అవసరం. 6 అనారోగ్యంగా ఉన్నప్పుడు తలకింది భాగము నుండి అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి. లేదా తడిబట్టతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే. 7 ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది. 8 ఏ నది రేవులలో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది. అందువలన అక్కడ నుంచి కొంచెం దూరంలో స్నానం చేయాలి. 9 నదిలో 11 సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది. అందుకే పవిత్ర నదులలో బట్టలను ఉతకడం నిషిద్ధంగా చెప్పబడింది. 10 నదులలో ఎటువంటి మురుగుని కూడా వదలకూడదు. గంగాదేవి చెబుతుంది, గంగానదిలో స్నానం చేయలేనివారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు, నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని. ఇంకా ఆ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, పార్వతీదేవి ఇప్పుడు నేను నీకు స్త్రీల గురించి చెబుతాను. స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మాలలో, శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడే నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషముంటుంది. దానితో పాటు అపార సంపదలు వస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది. మన శాస్త్రాలలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితే వాటికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని చెప్పలేము. కాని అటువంటి నియమాల్లో ఒకటి మనం ఇప్పుడు చెప్పుకుందాం. నగ్నంగా స్నానం చేయడం మీరు ఇంట్లో పెద్దవాళ్లు చెబితే వినే ఉంటారు. ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని. మనం పౌరాణిక కథల ప్రకారం చూసిన నిర్వస్త్రంగా స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి.
పౌరాణిక కథల అనుసారము ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నిర్వస్త్రులై ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశారు. గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్పారు, ఎక్కడ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అని. దానివలన జలం యొక్క దేవుడు వరుణుణ్ణి అవమానించినట్లు అవుతుంది. అందువలన మీరు ఎప్పుడు కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు. కాని మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కదా ఆలోచిస్తారు. తలుపులు వేసుకుని గదిలో ఒక్కరమే ఉన్నాము కదా, మనల్ని ఎవరు చూస్తారని. అలా ఆలోచించడం చాలా తప్పు. ఆ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తూనే ఉంటాడు. మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది. నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన మీకు పాపం కలుగుతుంది. శారీరకంగానూ ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి. అలాగే మీరు నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే మీలో నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి. నిర్వస్త్రంగా మాత్రం స్నానాన్ని అస్సలు చేయకండి. నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ నుండి బయటకు వెళ్ళిపోతాయి. దాని ప్రభావము మీ శరీరంతో పాటు మీ మనస్సు, మెదడు మీద కూడా ప్రభావం పడుతుంది. గరుడపురాణం ప్రకారం మీ పితృదేవతలు కాని, మరణించినవారు కాని మీ చుట్టుప్రక్కలే ఉంటారు. మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం కూడా తగులుతుంది. అలా స్నానం చేయటం వలన మీ పితృదేవతలకు తృప్తి లభించదు. అది ఇంట్లో పితృదోషానికి కారణం అవుతుంది. వారు ఆ వస్త్రాల నుండి జారిన నీటిని తాగుతారు. వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది. నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన పితృదేవతలకు కోపం వస్తుంది. అందువలన మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం అస్సలు చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది. మీరు పితృదేవతలు ఎదురుగా నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది. దానివల్ల మీ జాతక చక్రంలో ఉన్న ధనయోగ్యతను కోల్పోతారు. మీ ఆర్థిక పరిస్థితులనేవి ఇబ్బందుల్లో పడతాయి. ఈ కారణాల వలన నగ్నంగా స్నానం చేయకూడదని సలహాలు మన పెద్దలు చెబుతున్నారు. మన పెద్దలే కాదు, శాస్త్రాల్లో కూడా ఈ విషయం గురించి చాలా స్పష్టముగా చెప్పబడింది.